కాదు ఫస్ట్ హోమ్ టూర్ చేద్దాం, బాత్రూమ్ టూర్ చేద్దాం. మళ్ళీ సో కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ చెప్పు. థ్యాంక్ యూ దండం పెట్టు. థ్యాంక్ యూ సార్ మీ పేరేం పేరు సార్? ఈ అంకుల్ ఎవరు? నమస్తే బాబాయ్. ఇగో ఈ పెద్ద పులిని కన్నా పులి అనమాట. చూడు గైస్, ఇగో ఇది బషీర్ మాస్టర్. పెట్టుకున్నావు సోషల్ మీడియాలో నమ్మాలి. బెడ్రూమ్ ఏడుంది యూశేఖర్ అంటే కన్ఫర్మ్ చూపెట్టింటారు. అరే పల్బాలు చూస్తున్నావు కదా, ఇదేనంట మీ బెడ్రూమ్. ఇది స్నానం చేసుకునేకే ప్రజెంట్ ఇది. ఎట్లా కూర్చుంటావు చూపి. ఎట్లా కూర్చుంటారు? సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇగో ఆగ్ లగా దిగా ఈ వీడియో కూడా అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది కేవలం శాంపిల్ కోసం చేస్తున్నాము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లు మళ్ళా వచ్చినాయి. మీరు అడగకపోయినా మేము అడుగుతాము. ఎటు కోసం చూడాలి ఒప్పుకోలేక. నీకోసం నా సుల్లి కోసుకుంటానా. ఇగో ఇప్పుడైతే మనము యూశేఖర్ కొడంగల్ అయితే హోమ్ టూర్ అయితే చేయబోతున్నాము. హోమ్ టూర్ లో వచ్చేసి ఇక అంటే మనడు నివసించే ఇల్లు గానీ ఎట్లా పోతాడు అన్ని వస్తాయి అనమాట. మీరైతే రండి గైస్. ఇల్లు ఎట్లా ఏసీ రూమ్లు ఉంటాయా? ఒక స్టైల్ గా అక్కడ నుంచి ఇగో రజనీకాంత్ ఎట్లా వస్తాడు అట్లా నడవాలి. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఇగో ఇలాంటి నడకనే చూసి ఆ కామెంట్లు ఏమన్నారు నీకు గుర్తుందా? అదే నీ గుద్దల గడ్డలైన కాదు, నీ గుద్దల గడ్డలైన అన్నారు. నిజమేనా? నిజమే. ఎవరేమనుకోరాదు, కొద్దిగా బూతుంది. సర్లే సిగ్గుండాలి. గైస్ మనం అయితే ఇగో యూశేఖర్ కొడంగల్ వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ఫస్ట్ కాదు ఖర్చులకి కాదు ఫస్ట్ హోమ్ టూర్ చేద్దాం, బాత్రూమ్ టూర్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ హోమ్ టూర్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీని చూపిద్దాము. ఇంతవరకు అయితే మనోడు యాక్షన్ వీడియోలు అంటే ఒక్కడిగా ఎదిగిండు కదా, ఆ ఒక్కడి వెనకాల ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం అనమాట. సో కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ చెప్పు. దండం పెట్టు. థ్యాంక్ యూ అక్కడ చూపిస్తారు ఎవరున్నారు అక్కడ చూస్తాం. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా. సో కర్త కర్మ క్రియ వచ్చేసి మా బషీర్ మాస్టర్ అనమాట. సో బషీర్ మాస్టర్ ఇంటర్వ్యూ కూడా రాబోతుంది. అయితే బషీర్ మాస్టర్ కూడా ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఇప్పుడు తర్వాత అడుగుతా. కాదు ఎట్లా వస్తున్నావు నువ్వు? సరే రమ్మనమ్మా. సరే ఒకసారి లేట్ వద్దు ఇలాంటి కొడుకులని లైఫ్ లో కాదు అయితే పాపం నారాజ్ అవుతాడు. సరే బషీర్ మాస్టర్ ఇగో కర్త కర్మ క్రియ ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని నమ్మి అండ్ యూశేఖర్ని లేపింది బషీర్ మాస్టరే. అంటే ఆయన ప్లాట్ఫామ్స్ అయితే చూపించిండు అనమాట. ఆయన టిక్ టాక్ పోయిన తర్వాత ఆయన చూడు ఇప్పుడు ఆయన టిక్ టాక్ పోయిన తర్వాత చాలా ఆత్మహత్య చేసుకుందామని చూసినట్టు. నిజమేనా? టిక్ టాక్ పోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం కాదు, మంచిగా ఒక మోజులు అనేది ఒక యాప్ తోటి ఐడియా మాస్టర్ మోజ్ యాప్ వచ్చింది. టిక్ టాక్ బంద్ అయినాక అదే మోజ్ యాప్ అంటే రీల్స్ చేసే యాప్ వచ్చింది. రీల్స్ చేసేది ఇన్స్టాగ్రామ్ కదా. ఇన్స్టాగ్రామ్ తర్వాత చేసిన మోజులో చేస్తుంటే ఎవరి మీద మోజు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన. ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యింది నేనే. ఓకే సరే హోమ్ టూర్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ఇగో అన్న థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దండం పెట్టు. అయ్యో చలో ఇక్కడ ఫస్ట్ అంకుల్ చూడండి. ఈ అంకుల్ ఎవరు? నమస్తే బాబాయ్. ఇగో ఈ పెద్ద పులిని కన్నా పులి అనమాట. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. మీ పేరు? అన్మయ్య. మీ కొడుకు అనుకున్నా ఇంత పెద్ద స్థాయికి వస్తాడని? అనుకున్నా చిన్నప్పుడే అనుకున్నావు. ఆయన ఫలితం ఆయన పుట్టేటప్పుడే ఈసారి పుట్టేటోడు కష్టం చూసి ఆయన చేస్తున్నా. ఏం కష్టపడ్డాడు? అన్ని ఏదో
గంపలు మోసి ఇల్లు కట్టిండు కదా గట్లా కాదు, రైతు పని రైట్ కరెక్ట్. అవును. అయితే ఇప్పుడు ఇల్లు చూసిండ్రు కదా, ఇదే ఇల్లు ఒకసారి చూపి. సో యువశేఖర్ కొడంగల్ ఇల్లు ఇది అనమాట. ఇక్కడ మీటర్ బయట నుంచి అయితే ఇక్కడ మీటర్ చూసిండ్రా, దీనికి ఐస్కంతం మీటర్ చూడండి. ఐస్ క్రీమ్ పెట్టిరా లేదు ఉత్తగన్నా. ఇగో ఇక్కడ లైట్ ఉంది గైస్. ఇగో ఈ బండలు అనమాట. ఇగో ఇక్కడ చెప్పులు వదులుకుంటారు యువశేఖర్ కొడంగల్ వాళ్ళు. చెప్పులేడు వదలాలి మీ ఇంటికాడ ఈయనేనా డైరెక్ట్ గల్మమ్మ కూడా వదలదు. తర్వాత మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఎట్లా వేస్తాడు చూడరా. అంటే రెగ్యులర్ ఎట్లా వేస్తారు మీరు? చెప్పులు వేసే రెగ్యులర్ వచ్చేది కూడా నేను ఇక్కడ మూత ముందని ఇడుస్తాను. మూత్రం ముందల ఇప్పుడు నేను ఇడుస్తున్నా. సో ఇక్కడ చెప్పులు ఇడుచుకుంటాడు అనమాట. ఇగో ఫస్ట్ మీరు ఎప్పుడు నార్మల్గా ఇంట్లోకి ఎట్లా అవుతాం చూడు గైస్. ఇగో ఇల్లు అయితే ఇది అనమాట. చూపిద్దామా? ఇగో ఇక్కడ నువ్వే చెప్పు ఎక్కడెక్కడ ఏమేమి ఉందో. మనిషి లైట్ వేస్తాడు. ఫ్యాన్ బంద్ చేయి, ఫ్యాన్. ఇవన్నీ వీటి గురించి చెప్పు. పాపు ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఈ బాసన్లు. సో ఈ బాసన్లు మనోడు ఇప్పుడు బయట వేసుకొని గట్టిగా గడుగుతాడు. నువ్వే గడుగుతావు. ఓకే. ఎందుకంటే బాసన్లు ఎందుకంటే ఇక్కడ చిన్నగా ఎవరైనా వస్తే పెద్దగా ఆళ్ళక పెడదామని కనిపించింది. చిన్నగా అంటాడు, పెద్దగా చెప్పేది నేను. చిన్నగా అంటే ఇది బెడ్రూమ్ లాగా. ఇదా? అది బెడ్రూమ్, ఇది కాదు వేరేది. ఇప్పుడు మీరు వస్తారు, గెస్ట్లు వస్తారు, కూర్చున్నకి ఆళ్ళలాగా ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్ ఇది. సరే కాదు, నీ హోమ్ టూర్ గురించి చెప్పాలంటే ఇగో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నిటి గురించి వివరించి. ఇవన్నీ మసాలాలు, కారం పొడి. గైస్ ఇగో యువశేఖర్ కొడంగల్ వాళ్ళ ఇంట్లో పసుపు, ఉప్పు అన్ని. ఇగో ఈ సజ్జలేమో ఇట్లున్నాయి. ఇగో పొయ్యేమో ఇగో బండలు, ఇట్లా బండలు ఇక్కడ చూపి. ఇగో పొయ్యేమో ఇట్లా బండలు మీద పెట్టిండు. కాదు మరి ఇప్పుడు ఇట్లా వండాలి అని అంటే ఇట్లా కింది కొంగు ఉండాలి. కూర్చొని మీ ఇంట్లో లేడీస్ బాధ పెడదామని లేదు, ఏం లేదు. మామూలుగానే మాకు వంట చేసేది అలవాటు ఇట్లా కూర్చొని చేయడానికి. ఎందుకంటే ఈ రోజుల్లో వంట బండ అనేది, వంట షోరూమ్ అనేది చేసిండు కదా. ఈ పల్లెటూళ్ళలో ఇలా ఉంటుంది, కింద కూర్చొని చేసుకుంటేనే కంఫర్టబుల్ ఉంటుంది పల్లెటూళ్ళకు. ఎందుకంటే సిటీలలో వంట ఉంది, బండ పెద్దగా ఇట్లా ఐటీ కట్టి చేస్తారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, నీకు చెమటలు ఎందుకు కొడుతున్నాయి? నాకు చెమటాలు వస్తుంటాయి. నేను చిన్న పని చేయాలి, ఏం చేయాలి, చెమటా వస్తుంటే ఉంటుంది. అంటే క్యాలెండర్ చూసినావా? చూసా వేరే ఇగో గైస్ క్యాలెండర్ చూడండి. హీరో ఫోటోషూట్ కూడా చేయించుకున్నావా? మొత్తం వేరే లెవెల్. దగ్గర పెట్టు. ఇగో ఇక్కడ ఇంకొక ఫోటో. ఇగో అయితే నువ్వు ఈ బండి ఎవరిది? ఆ బండి నా పెళ్లిలో పెట్టిండ్రు. అంటే కట్నం కింద. కట్నం తీసుకున్నవాడు గాడిద అంటే తెలుసా నీకు? కట్నం తీసుకున్నవాడు గాడిద కాదు. కట్నం తీసుకున్నవాడు కూడా గాడిద ఉన్నాడు, తీసుకున్నవాడు కూడా గాడిద ఉన్నాడు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను అంటే తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. గాడిద దానికి సంబంధం అది కాదు. కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు లేని వాళ్ళు ఉంటారు. కట్నం కాడ ఏం ఇబ్బంది చేసేది లేదు. ఇబ్బంది చేసేది లేదు. ఏం లేదు. అయ్యా బషీర్ మాస్టర్ దిగిడు ఎందుకుంది? అంటే బషీర్ మాస్టర్ మోజు ఇప్పుడు ఈవెంట్ లో వచ్చింది. నీకా బషీర్ మాస్టర్ వచ్చినట్టుంది. నాకు ఇచ్చిండ్రు అది అవార్డు. ఏడా నీ పేరు? ప్రతి ఒక్కరి మేకల నరసింహ. చూడు ఇది బషీర్ మాస్టర్. అరే ఇంటర్వ్యూలకు ఇచ్చిండ్రా, గ్రూప్ లు ఉంటాయా? బషీర్ మాస్టర్ నాకు తెలిసి బషీర్ మాస్టర్ స్టూడియోలో పోయినప్పుడు మెల్ల జోలు అరే ఉన్నాను అట్లే అనుకోండి. ఇంకా చాలా అవార్డులు వచ్చాయి అనమాట. ఇదేంది ఈ అవార్డు? ఏంది ఈ అవార్డు? ఏంది? మధు ప్రజాసేవ గ్రూప్. అది మధు ప్రజాసేవ గ్రూప్. ఆమె దగ్గర అలా ఆఫీస్ పోయినప్పుడు అక్కడ ఇగో మీరు నమ్మలేరు గాయస్. నేను ఇగో మీరు చెప్తే నమ్మరు. ఇన్స్టాగ్రామ్ లా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది మనకి. ఎవరు ఇచ్చింది? ఎంత 150 రూపాయలు ఉంటుంది. 150 దోశ ఉంటుంది. ఎక్కడిది? ఎవరు ఇచ్చారు? కొనుక్కున్నాడు. అది కొనుక్కుంటాం కాదు, మా మాస్టర్ ఇచ్చిండు. ఏ మాస్టర్? బషీర్ మాస్టర్. ఇది కూడా ఇండియన్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంటా కదా నేను ఇంటర్వ్యూలకు అవి వస్తాయి కదా, అట్లా ఇచ్చింది. కాదు ఇన్స్టాగ్రామ్ లో ఇది వచ్చింది కదా, అంటే ఏంది ఇది ఏంది గిడ రాస్తున్నది? ఏంది అది? ఇన్స్టాగ్రామ్ గిఫ్ట్. అది గిఫ్ట్ అని రాస్తుందా? అంటే నువ్వు ఏం చేసినావు? ఏం లేదు, మా మాస్టర్ నాకు అవార్డు లాగా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అవార్డు? ఎందుకంటే వీడు ఎదుగుతున్నాడు కదా కాబట్టి సన్మానం చేసి ఇచ్చిండు. ఇది పెట్టుకోమని ఇచ్చిండు. ఇంట్లో ఇట్లా పట్టుకొని ఫోటో తీసుకోండి అని ఇట్లా ఇచ్చిండు. తీసుకొచ్చుకున్నావు అంతే. సో నెక్స్ట్ ఇగో ఇంకా చాలా ఉన్నాయి. అదేమో గద్దర్. అప్పుడు మేము గద్దర్ ఇచ్చిండా? గద్దర్ ప్రోగ్రామ్ లో పోయినాం. హైదరాబాద్ సికింద్రాబాద్. అది ఎట్లే ఉంటుంది లేటెస్ట్.
ఎందుకంటే ఇది ఎందుకంటే ఇట్లా పోయేది ఇది గద్దరు అప్పుడు తెలంగాణ ప్రజా వాటి కమిటీ మండలిలో పోయినా నేను పోయినందుకు గద్దర్ ప్రోగ్రామ్ లో పోయినా కళవేదిక గ్రూప్ తరపు నుంచి నాకు ఇన్విటేషన్ ఇచ్చింది దాని మీద నాకు ఒక ప్రైజ్ అనేది వాళ్ళు కూడా ఇచ్చింది. ఎంత ఇచ్చారు? ఓకే సరే ఇగో ఇల్లు చూసిరు కదా ఇది హాల్ అనమాట. హాల్లో ఒక ఫ్యాన్ అయితే ఫిట్ చేసుకుంటూ ఇగో డోర్లు కూడా చూడరు. డోర్ల మీద డిజైన్ కూడా మొత్తం పిట్టల డిజైన్ ఉంది. ఏంది ఈ పిట్టల డిజైన్ కాన్సెప్ట్ ఏంది? ఇది పిట్టల డిజైన్ కాదు, ఇది నెమ్మలిక డిజైన్. ఎవరికా? నెమ్లి లోపల రూమ్ లో పోదాం మరి మెట్టుకు ఇచ్చేసి. సో గాయ్స్ చూసిరు కదా ఫైనల్ గా ఫైనల్ గా అయితే బెడ్రూమ్ లోకి వచ్చినాము. ఈయన మేకప్ వేసుకుంటాడు. ఇదే నాది మేకప్ బీరువా. మేకప్ కిట్ ఏది? నా మేకప్ కిట్ కూడా సామాన్లు చిన్న చిన్నవి ఉంటాయి. ఇక్కడ బటన్ పెట్టుకో. నా సామాన్లు చిన్న చిన్నవి ఉంటాయి. నీ ఆ సామాన్లు చిన్న చిన్న ఉంటాయి. మేకప్ కిట్ కూడా మా విద్యార్థి బెడ్రూమ్ ఇది. అదే అదే ఎందుకంటే సోషల్ మీడియాలో నమ్మాలి. బెడ్రూమ్ ఏడుంది యువశేఖర్ అంటే కన్ఫర్మ్ చూపెట్టి ఉంటాడు. అరే పల్బాలు చూస్తున్నావు కదా ఇదేనంట మీ బెడ్రూమ్. ఇదంతా ఇగో సండే అమ్మా టీవీ చూడరు. అప్పట్లో పాత టీవీ, అప్పట్లో 10 టీవీ అది. ఇట్లా ఇట్లా అసలు చూడు ఇక్కడ టీవీ చూడు అసలు ఇట్లా ఇట్లా ఇట్లకేం చూపి ఇట్లకేం చూపి వస్తుంది పని చేస్తా టీవీ వస్తుంది. వేరే లెవెల్ ఇప్పుడు టీవీ చూస్తున్నాం, మామూలుగా చూస్తాం. కాదు టీవీ వస్తుందా? అది వస్తుంది ఇప్పుడు కూడా వస్తుందా? అమ్మ యువశేఖర్ కొడంగల్ చిక్ చాక్ అంటే ఇట్లనే ఉంటుంది అనమాట. అయ్యా టీవీ యూట్యూబ్ వీడియో అన్ని ఇలానే వస్తావా? ఇగో అక్కడ చూడండి గైస్, మనదైతే లవ్ ఎవరు ఇచ్చింది? అది మేము కొనుక్కొచ్చినాం చార్మినార్ కాడ. ఉప్పర్ వాళ్ళు ఇచ్చిండ కాదు కాదు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చెప్పలేరు. ఇప్పుడు అడుగుదాము. ఫ్యామిలీతో మాట్లాడొచ్చా? ఫస్ట్ బాత్రూమ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత. సో గైస్ ఇప్పుడైతే మీకు ఒక అద్భుతమైన ప్రదేశానికి తీసుకోవచ్చున్నాము. మనోడు పొద్దుగాల లేవగానే లండన్ పోతాడు కదా, లండన్ తీసుకోతాడు. ఆ లండన్ ఎక్కడో చూపిస్తాము చూడండి. సో గైస్ సో ఇదే అన్నమాట. ఇది స్నానం చేసుకునేకే ప్రజెంట్ ఇది. ఇది ఏమిటంటే లేడీస్ ఇబ్బంది అయితే అని ఇక్కడ కట్టించిన. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం కూడా యూజ్ చేస్తాం. అంటే నువ్వు ఎమర్జెన్సీ రాకపోతే బయటకు పోతావు. బయటకు కాదు ఎట్లా కూర్చుంటావు చూపి. ఎట్లా వస్తుంటారు? ఓకే, ఎందుకు అంత దాంట్లో ఏం లేదు, దాంట్లో చూడాలి. స్నానం ఎన్ని చేస్తావు? ఎట్లా చేస్తావు? ఒకసారి బట్టలు కూర్చొని చేస్తావు. బట్టలు ఒకసారి చేసి చూపి స్నానం. అరే ఇట్లే చేస్తా ఇన్నే. సో ఇదన్నమాట. మీకైతే హోమ్ టూర్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. సరే, ఎందుకు ఆరాట పడుతుడు. సో ఎట్లుంది ఈ వీడియో, ఎట్లా అనిపించింది? సో మంచిగా అనిపించింది. ఈ వీడియో చూసి ఇంకొద్దిగా ముందరికి ఫన్నీ వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తానని నేను యువశేఖర్ కొడంగల్. చందన్న విజయన్న మీ ఛానల్ కంపల్సరీ ముందరికి వెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎంజాయ్మెంట్ యువశేఖర్ కొడంగల్. మీరు కూడా యువశేఖర్ లాగా బాత్రూమ్ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఇదన్నమాట యువశేఖర్ కొడంగల్ హోమ్ టూర్.